శాసనసభ్యులు బీఫామ్లు తీసుకున్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయినట్టు కనుక రవీందర్ రెడ్డి గారు వెళ్ళిపోతే శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో శ్రీనివాసరెడ్డి గారు హాయిగా, బాలరాజు గారి ఇంట్లో బాలరాజు గారు హాయిగా, ఎవ్వరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో చీకటి ఒప్పందాలు చేసుకుంటా బ్రతకాలన్నటువంటి దొంగ పాటలు ఎవరిని ఇబ్బందులు పెడదామని మీరు వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారు. రేవంత్ రెడ్డి గారిని రేపు పోయి మేము స్పష్టంగా అడుగుతాం, మీరు ముఖ్యమంత్రి కావడం మేము కోరుకున్నాం కానీ శ్రీనివాసరెడ్డి గారు పార్టీలోకి రాకపోవటం మేము కోరుకోలేదు. మొన్న కూడా చెప్పినాం, రేపు కూడా చెప్తాం. ఇంకొక మాట స్పష్టంగా చెప్తున్నాం, పార్టీలోకి వచ్చినప్పుడు నీకు షెల్టర్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కలిసి వాళ్ళని బతిమాలుకొని ఇంత దిగదారాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చిందని మేము వాళ్ళు అడుగుతాం. ఒక్కొక్కరిని ఒక దూతం పంపించడం, మాట్లాడుకోవడం, తెల్లారాళ్ళు ఇంటికి వెళ్ళటం, కలవటం, రావటం, మళ్ళీ విషయాలు మళ్ళీ నేనేదో పెద్ద కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. నువ్వే కూడా కడుపులో పెట్టుకొని చూస్తాను. కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నాం తప్ప నీలాంటి దుష్టులు దుర్మార్గులు వస్తారంటే కాంగ్రెస్ పార్టీలో మేము కూడా వండుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మాది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది మేము. కష్టం, నిష్ఠూరం అన్ని ఎన్నో. మా భాస్కర్ రాజు లాంటి గారి ఒక టైంలో మాసాని శ్రీనివాసరెడ్డి గారు కనుక బీఫామ్ వచ్చింటే ఆయన ఆ రోజు 89లో శాసనసభ్యులు ఉండేవారు. పరిస్థితులు అనుకూలత లేనప్పుడు, మనకు అదృష్టం కలిసి రానప్పుడు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మేమంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాది అని మోసుకుంటూ వచ్చినాం తప్ప ఏ రోజు కూడా శ్రీనివాసరెడ్డి లాగా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం బీఆర్ఎస్ నుంచి మళ్ళా కాంగ్రెస్, ఆయన కూడా 40 ఏళ్ల కింద కాంగ్రెస్ లో ఉన్నాట. అది మన పేటెంట్ రైటా లేదా నీకేమన్నా హక్కా నాకు అర్థం లేదు. 40 ఏళ్ల కింద ఉంటే ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వచ్చింది. ఎవరమ్మన్నాడే నేను? నువ్వు ఉన్న పార్టీ 21,000కి దిగజారిపోయింది, ప్రజల్లో లేకుండా వెళ్ళిపోయింది. ఈ పార్టీలో ఉంటే నా ఉనికికి ప్రమాదం అనే భయంతో మా పార్టీలోకి వచ్చింది తప్ప నువ్వు లేకుండా పార్టీలోకి వస్తావని చెప్పి ఇప్పటికైనా చెప్తున్నాం. బాలరాజు గారికి మీకు ఇద్దరికి చెప్తా ఉన్నాం, పార్టీ సమన్వయం మంచిదిగా నాయకత్వం ఇవ్వటం కాదు, నాయకత్వాన్ని మన పనితీరుతోని నలుగురు ఒప్పించి నలుగురు మెప్పించి నాయకత్వాన్ని మొత్తం మన వెంబడి తీసుకెళ్లడంలో గొప్పతనం ఉంటుంది తప్ప నాయకత్వంలో విభేదాలు పెట్టి గ్రూపులు పెట్టి రాజకీయాలు చేసుకుంటా నీ కొడుకు కోసం దొంగ గిత్తులు ఎన్ని తప్పుడు వ్యవహారాలు చేసినప్పుడు ఊరుకునేది లేదు. నీ కొడుకులు శాసనసభ్యులు మేము ఎట్లయితే మీరు చూస్తాం. ఈ సంగతి భాస్కర్ రెడ్డి నీకు దగ్గర దమ్ముంటే శాసనసభ్యుంటే మేము ఓడగొడతామని చెప్పి కొడుకు కోసం నీ బతుకు నీ ఎంత దిగజారే పరిస్థితికి వచ్చిందో అర్థం చేసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రేపటి నిర్ణయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టమైనటువంటి పరిస్థితులు ఎవరైతే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నారో వాళ్ళందరినీ ముందు పెట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్నింటిలో కానీ ముందు పెట్టి వాళ్ళ ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇద్దాం తప్ప ఈ తీసుకున్న శాసనసభ్యులు ఎవరితో కూడా ఇవ్వదనేటువంటి స్పష్టమైన అధినాయకత్వంలో ఉంది. దాన్ని స్పష్టంగా కార్యకర్తలు మేము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, నాయకత్వంలో కాపాడుకోవాల్సిన బాధ్యత రవీందర్ రెడ్డి గారి పైన మా పైన స్పష్టంగా ఉంది. మేము ఎవ్వరికి లొంగేటువంటి పరిస్థితి లేదు, నీ ప్రలోభాలకు లొంగేది లేదు, లేకపోతే నీ వ్యవహారాలకు లొంగేది లేదు. స్పష్టంగా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ లో 2004 నుంచి 2014 వరకు ఏ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా మేము కార్యకర్తలుగా ఇందిరమ్మ కమిటీల ద్వారా తెచ్చినాము. మళ్ళీ అదే ఇందిరమ్మ కమిటీల ద్వారా పూర్తి స్థాయిలో కార్యక్రమాలను మేము మీ అందరికీ తెచ్చిస్తామని స్పష్టంగా హామీ ఇస్తూ కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి. ఎక్కడ మనం తగ్గాల్సిన కాదు. నిన్నటి పరిస్థితికి కార్యకర్తలకి ఏ గ్రామంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మేము ఎవ్వరం ఆ సమావేశానికి రాము. అదొక దొంగల ముఠ సమావేశం. మేము రామని చెప్పినటువంటి సందర్భాన్ని కార్యకర్తలు అందరినీ అభినందిస్తూ కార్యకర్తలు ఇలాంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మీ అందరి తరఫున మేము ఈ నాయకత్వం అంతా రవీందర్ రెడ్డి గారితో సహా పూర్తి స్థాయిలో గర్వపడుతూ భవిష్యత్తులో పిచ్చేసేలేదని ఏ నిర్ణయం తీసుకున్నా ఏ సమావేశం పెట్టినా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించే తీసుకోవాలి తప్ప మీ ఇష్టమైన సమావేశాలు పెడితే భవిష్యత్తులో జరుగుతున్నది లేదని ఇంకొక విషయం. నిన్న మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వస్తారు, మమ్మదాలి శబిరాలి గారు వస్తారు, సురేష్ శెట్కర్ గారు వస్తారు, తోట లక్ష్మీకాంతరావు గారు వస్తారని చెప్పారు. ముగ్గురు ఎందుకు రాలేదని ఇవాళ మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పే దమ్ముంటే చెప్పండి. శబిరాలి గారు ఎందుకు రాలేదని అడుగుతున్నాం. మేము కూడా మీకు చెప్పే దమ్ముంటే చెప్పండి. సురేష్ శెట్కర్ గారు ఎందుకు రాలేదో చెప్పండి. ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి.
మేము సంప్రదిస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, బీజేపీకి పనిచేసినటువంటి వ్యక్తులు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారకమైన వ్యక్తులు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయంతో తీసుకున్నారో మాకు సంబంధం లేదు, కానీ వాళ్ళు పెట్టినటువంటి సమావేశానికి మేము రాము అని చెప్పినటువంటి సందర్భంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల శ్రమ మన సురేష్ శెట్కర్ గారు తెలిసిన మాట స్పష్టమైనటువంటి పరిస్థితి. సురేష్ శెట్కర్ గారిని ఈ సమావేశంలో మేము అభినందిస్తున్నాం. నేను బీజేపీ కోసం పనిచేసిన వాళ్ళ కోసం నేను రాను అన్నందుకు ఆయన మేము ప్రత్యేకంగా ఆయన అభినందిస్తూ, మరి శ్రీనివాసరెడ్డి గారికి భవిష్యత్తులో ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలకు మేము పోకుండా కనీసం పోయే చివరి దశలోనైనా కాస్త సుందర రాజకీయాలు చేయమని కోరుతూ కాంగ్రెస్ పార్టీ